పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఈ నెల 27వ తేదీన నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం ఆచంటలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఆచంట కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఆచంట గ్రామం జన సంద్రాన్ని తలపించే విధంగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని సీతారామలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం చంద్రబాబు పూరిస్తారని అన్నారు. దగ్గర 20-25 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు రావడం పెద్ద కష్టమే కాదు. అందువల్ల దాని మీద ఎక్కువ దృష్టి సారించాలని ఇన్ఛార్జీలు ముఖ్యంగా మీ ఏరియాలో ఇప్పటి నుంచే ప్రయత్నం చేసి అందరూ కలిసి వచ్చేలాగా ఇవాళ మండలంలో ఆచంటకు సంబంధించి మండలాధ్యక్షుల మీద బాధ్యత ఉంది, మండల పార్టీ కమిటీల మీద వారి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది రావాలి, ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే కానీ కాదు. బస్సు ఆర్టీసీ బస్సులు వాళ్ళు ఎవరు మనకి ఎవరు బస్సులు ఎవరు ప్రైవేట్ బస్సులు దొరికితే చూడండి. ఎందుకంటే చాలా వరకు ఈ బస్సులు శబరిమల వెళ్ళినాయి, శబరిమల నుంచి వస్తే ప్రైవేట్ బస్సులు దొరుకుతాయి. వాహనాలు ఏది దొరికితే అదే ఇందాక చెప్పాను. మోటార్ సైకిల్ మీద వస్తారా, ఆటోలో వస్తారా, ఆటోలు కూడా బాగా దొరుకుతాయి. మీ ప్రాంతంలో ఆటోలో రావచ్చు, చిన్న చిన్న వ్యాన్ మీద రావచ్చు, ట్రాక్టర్ మీద రావచ్చు. మన జన సమీకరణ ఎక్కువగా సాంద్రత ఎక్కువగా నా ప్రదేశానికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. సౌకర్యాలు చేయడంలో వారికి మంచినీరు కానీ మరి సౌకర్యాలు కల్పించడంలో మ్యాక్సిమం కార్యక్రమం తీసుకోమని అందరూ విజ్ఞప్తి చేస్తూ మనందరం కలిసి ఇక్కడి నుంచి 7వ తారీఖు విజయవంతం చేసేదాకా అందరం ఇదే పని మీద ఉన్నాం. చలో ఆచంట అనే పిలుపుతోటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరూ సౌకర్యంగా మనం చేస్తూ పెద్దలు మాట్లాడమని కోరుకుంటూ, నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు పెట్టడం కానీ ఎన్నో చూసాం మనం. అయినప్పటికీ కూడా ఏ కార్యకర్త కూడా వెనకడికి వెళ్ళలేదు. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలన చేయాలని పట్టుదలతో ప్రతి నాయకుడు కూడా కార్యకర్తలు కానీ కష్టాలు కానీ వెనకాడకుండా పనిచేసిన తీరు మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఈ రోజున తెలుగుదేశం అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మిత్రపక్షంగా కలవటం. ఈ రోజున మన రాష్ట్రం బాగుండాలంటే మనకి మంచి నాయకత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కావాలని ముఖ్యమంత్రి గారి ప్రజలందరూ కోరుకుంటున్నారు, మనందరం తెలుసని. ఈ రోజున మరి ఇక్కడ వచ్చే చౌదరి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ చాలామంది ఇన్ఛార్జీలు ప్రతి చోటకి ప్రతి కాన్స్టిట్యూన్సీ చేశారు. ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు, అలాగే రామరాజు గారు ఉన్నారు, అలాగే మన బాబ్జీ గారు ఉన్నారు, రామానాయుడు గారు కడుపు కావాలనుకుంటా కొంచెం మంది రాలేదు, ప్రతి ఒక్కరు ఉన్నారు.